వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తోటి మార్చి 19వ తేదీ మన ముందుకు వస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన చేసే సినిమాలు ఏంటి? ఆల్రెడీ ఒక సినిమా మనకు తెలుసు, సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తను చేయబోతూ ఉన్నాడు. మరి దాని తర్వాత ఆయన ఎవరికైనా సరే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? ఆయన పైప్ లైన్ ఏమిటి? నెక్స్ట్ చేయబోతున్నటువంటి సినిమాల పైప్ లైన్ ఏమిటి అని తెలుసుకోవాలని అభిమానులందరూ కూడా ఉత్సుకతో ఎదురు చూస్తూ ఉన్నారు. సో మనకు అందుతున్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత 4 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని చెప్పేసి తెలుస్తోంది. అందులో మొదటిగా ఇప్పుడే చెప్పుకున్నట్టు సురేందర్ రెడ్డి డైరెక్షన్లో రామ్ తాళూరి ప్రొడ్యూస్ చేసేటువంటి సినిమా ఉండబోతుంది. అతి త్వరలోనే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మరి సురేందర్ రెడ్డి సినిమా తర్వాత తను మరి ఎవరి డైరెక్షన్లో లేదా ఏ బ్యానర్లో ఆయన సినిమాలు చేయబోతున్నారంటే 3 బ్యానర్ల పేరు మనకు వినిపిస్తుంది. అందులో ఒకటి కేవీఎన్ ప్రొడక్షన్స్. ఎవరైతే ఇప్పుడు టాక్సిక్ సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారో ఆ నిర్మాతలు, అసలు వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు చిరంజీవి బాబీ వాళ్ళ కాంబినేషన్లో కూడా ఒక సినిమాని ప్లాన్ చేశారు. త్వరలోనే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. దాని తర్వాత తెలుగులో వాళ్ళు పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ బ్యానర్కి సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ అంగీకరించినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అలాగే హరిహర వీరమల్లు సినిమా విడుదల కావడానికి సహకరించినటువంటి 2 నిర్మాతలకి ఆయన సినిమాలు చేయడానికి అంగీకరించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. వాటిలో ఒకటి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సో దాని అధినేత టీజీ విశ్వప్రసాద్ పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితులు. సో అందు గురించే ఇప్పటికే వాళ్ళ మధ్య చర్చలు నడిచాయి. టీజీ విశ్వప్రసాద్కి ఒక సినిమా చేయటానికి పవన్ కళ్యాణ్ అంగీకారం తెలిపారు. సో దానికి డైరెక్టర్ ఎవరు ఏంటి అనే విషయాలు మళ్ళీ మనకి తెలుస్తాయి. అలాగే ఇంకొక బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్, ఈ బ్యానర్ కూడా హరిహర వీరమల్లు అది వెలుగు చూడటానికి వాళ్ళు కూడా ఫైనాన్షియల్ క్లియర్ చేయడానికి వాళ్ళు కూడా తోడ్పడ్డారు. అందు గురించి ఆ బ్యానర్లో కూడా ఒక సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ అంగీకరించారని చెప్పేసి మనకు తెలుస్తోంది. సో ఏది ముందు ఏది తర్వాత అనే వివరాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మనకు తెలిసే అవకాశం ఉంది. అయితే డైరెక్టర్లు ఎవరు పవన్ కళ్యాణ్ని డైరెక్ట్ చేస్తారు అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్న. సురేందర్ రెడ్డికి అయితే ఆయన ఆల్రెడీ నెక్స్ట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సురేందర్ రెడ్డి తర్వాత మరి ఆయన చేసేటువంటి ఆ 3 సినిమాలు ఏవైతే ఉన్నాయో కేవీఎన్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అలాగే మైత్రి మూవీ మేకర్స్, వీటి డైరెక్టర్లు ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. సో అతి త్వరలోనే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మనం సేకరించి దాన్ని కూడా మళ్ళీ మనం చెప్పుకుందాం. అంతవరకు లెట్ us వెయిట్ అండ్ సీ.